మీ వంటి ఎందరో శిష్యులు మరెందరో భక్తుల త్యాగాలతోనూ సహాయ సహకారాలతోనూ అచలానంద ఆశ్రమ వ్యవస్థ నడుస్తోంది. ఒంగోలు కేంద్రంగా ఏర్పడిన సంస్థ తోట్లపల్లిలో శాఖను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోంది. అందరి సహకారంతో ప్రతినిత్యం వేలాది మందికి శ్రీ గోవిందమాంబ ప్రసాదశాల ద్వారా నిరంతరంగా సాగుతున్న అన్నదాన మహాయజ్ఞం గురించి మీకు తెలిసిన విషయమే. విశ్వమాత అయిన గోమాత సంరక్షణలో భాగంగా శ్రీ వీరప్పయ్య గోశాల ఆశ్రమం ద్వారా నడుస్తోంది. పేద విద్యార్థులకు సకల వసతులతో సంస్కారవంతమైన చదువును అందించే విద్యాదాన కార్యక్రమం నడుస్తోంది. అచలానంద విద్యా వికాస కేంద్రాల ద్వారా అనేక మంది పిల్లలను తీర్చిదిద్దుతున్న సంగతి మీకు విదితమే. సనాతన సంస్కృతిని సంప్రదాయాలను రేపటి తరానికి అందించేందుకు అనేక శిక్షణా తరగతులు ఆశ్రమ కేంద్రంగా నడుస్తున్నాయి. భక్తులకు వసతి కోసం వసతి భవనాన్ని నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయం మీకందరికీ తెలిసిందే. బ్రహ్మనందిని వాటర్ ప్లాంట్ ద్వారా చుట్టుప్రక్క గ్రామాలకు ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందించబడుతోంది. పేదవారికి వస్త్ర పంపిణీ, పేద పిల్లలకు పుస్తక పంపిణీ, వృద్ధులకు వైద్య సహకారం వంటి సేవా కార్యక్రమాలు అనేకం ఆశ్రమం ద్వారా జరుగుతున్న విషయం మీకందరికీ తెలిసినది. ఆ మహనీయుని మహాసమాధిపై అధిష్టాన ధ్యాన మందిర నిర్మాణమునకు భక్తులు, శిష్యులు, చుట్టుప్రక్క గ్రామస్తులు అందరూ కలిసి సంకల్పించారు. మీ అందరి సహకారంతో గురుదేవుల ధ్యాన మందిరం సామాన్యులకు సమస్త సత్కార సిద్ధిని కలిగించే సిద్ధ మందిరంగా, మాన్యులకు సాధనా మందిరంగా, సమాజానికి సంస్కార కేంద్రంగా వెరసి ఓ సుందర మందిరంగా రూపొందాలని కోరుకుంటున్నాం. మా ఈ ప్రయత్నంలో మీ సహకారం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని, ఈ బృహత్తర భగవత్ కార్యంలో బాసటగా నిలుస్తుందని ఆశిస్తున్నాం.